హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఆర్టికల్ మనకి రావడం జరిగిందనమాట అండి. ఈ జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగాలు అనేటువంటిది పొందుపరచడం జరిగింది. అదే రకంగా ఈ ఏడాదిలో చూసుకున్నట్లయితే కనుక 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటిది వీరి యొక్క టార్గెట్గా పెట్టుకున్నట్లుగా కూడా మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. ఏపీ జాబ్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగులకు మంత్రి లోకేష్ గారు శుభవార్త అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ ఆర్టికల్ యొక్క సారాంశంగా తెలపడం జరిగింది అనమాట అండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక యూనివర్సిటీ జాబ్స్ అనేటువంటిది పొందుపరుస్తున్నట్లుగా, అదే రకంగా డిగ్రీ కాలేజ్ జాబ్స్ అనేటువంటిది కూడా ఇందులో పొందుపరుస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి భర్తీ నోటిఫికేషన్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేయాలన్నటువంటి ప్రతిపాదన అనేటువంటిది నారా లోకేష్ గారు వేయడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి చూసుకున్నట్లయితే కనుక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉగాది కల్లా రిలీజ్ అవుతున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. వీలైనంత త్వరగానే దీన్ని నైపుణ్య పోర్టల్ ప్రారంభించాలని చెప్పేసి 25 రంగాలకు గాను సంబంధించి డేటాను ఇంటిగ్రేషన్ పూర్తయిందని చెప్పేసి వాటిలో 1,14,899 ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. సేమ్ ఆర్టికల్ అనేటువంటిది మనకి ఈనాడులో రావడం జరిగిందనమాట అండి. ఇందులో చూసినట్లయితే కనుక రాబోయే ఉగాది నాటికి దీన్ని మన జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేస్తామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు తెలపడం జరిగిందనమాట అండి. డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇందులో మనకి తెలపడం జరిగిందనమాట అండి. చూడండి, రాష్ట్రంలో గ్రౌండ్ అయిన పరిశ్రమల్లో ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది తన యొక్క ఆలోచనగా, లేకపోతే తన యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మన ఉగాది నాటికి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. అదే రకంగా నైపుణ్య పోర్టల్ అనేటువంటిది కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లుగా, మ్యాక్సిమం ఉగాది నాటికి దీన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నైపుణ్యం ద్వారా చూసుకున్నట్లయితే కనుక 1,15,000 ఉద్యోగాలు అనేటువంటిది, అలాగనే జాబ్ క్యాలెండర్ ద్వారా కూడా జాబ్స్ అనేటువంటిది పొందుపరిచి ఈ రకంగా గవర్నమెంట్, అదే రకంగా ప్రైవేట్ సెక్టర్స్లో జాబ్స్ అనేటువంటిది పొందుపరచాలనేటువంటి నేపథ్యంలో దరిదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కాబట్టి, సో ఇక్కడ 1,15,000 అయిపోయింది కాబట్టి మరొక 75,000 ఉద్యోగాలు అనేటువంటిది వీరు పొందుపరుస్తారేమో అన్నట్లుగా 75,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారన్నటువంటి ఊహాగానాలు అయితే వ్యక్తమవుతుండడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఉన్నటువంటి అప్డేట్తో కొన్నటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.